మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఆ డైలాగే నాకు ఇన్స్పిరేషన్ కూడా. హైదరాబాద్ అంటే ఒక బిర్యానీ, హైదరాబాద్ అంటే ఒక చాయ్, హైదరాబాద్ అంటే అమీర్ లోగ్. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిపోయిందంటే అమీర్ లోగ్ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి సినిమా టాక్ చాలా బాగా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాంగ్స్, ఎస్పెషల్లీ హెలికాప్టర్ షాట్ ఒకటి, అవ్వాల్ దావత్ అని ఒక సాంగ్ ఒకటి, అసలు దిస్ హాస్ బికమ్ ది వైబ్ ఆఫ్ తెలంగాణస్ యూత్ అనే చెప్పొచ్చు. టు బి వెరీ ఆనెస్ట్, ఒక ఏజ్లో ఎస్పెషల్లీ ఒకలాంటి మ్యాడ్నెస్ ఉంటుంది. ఆ మ్యాడ్నెస్ని రైడ్ చేస్తూ ఫ్రెండ్స్ గ్రూపు, ఫన్, దాని తర్వాత ఎమోషన్స్, ఇవన్నిటిని కనుక పర్ఫెక్ట్లో సింక్ అయితే అదే మన అమీర్ లోగ్ సినిమా అని చెప్తున్నారు డైరెక్టర్ గారు. ఒకసారి అమీర్ లోగ్ సినిమా ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ August 21st. అండ్ ఆన్ దిస్ నోట్ ఐ హ్యావ్ విత్ మీ ది హోల్ టీమ్ అలాంగ్ విత్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. సో ఒకసారి అందరితో కనెక్ట్ అవుదాం. అందరికీ నమస్కారం. హాయ్ 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 సార్. రమణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫార్ ది ట్రెమెండస్ సక్సెస్ ఆఫ్ ది ట్రైలర్ ఇట్ సెల్ఫ్. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఆ రెస్పాన్స్ మేము అంత రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినాము, బట్ రావడం మాత్రం ఇట్స్ వెరీ హ్యాపీ అండి. యా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు, బట్ దెన్ అది ఇంకా డబల్ వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే ఎస్ మా అంచనాకి తగ్గట్టుగానే ఉంది? లేదండి, అంచనాకు తగ్గట్టుగా వచ్చింది, బట్ ఇంకా వెళ్తుందని నా ఉద్దేశం. యాక్చువల్గా ఇంకా ఎక్కువ రోజులు కూడా కాలేదు. మిగతా సాంగ్స్ ఏవైతే వస్తున్నాయో దాంట్లో ఏంటంటే కొత్త మెటీరియల్ వస్తున్న కొద్దీ దీనికి తగ్గుతుంది కదా, అలా నేను ఇంకా వెళ్ళాల్సినంత వెళ్ళలేదేమో అనుకుంటున్నాను. బట్ ఇట్ విల్ హిట్. సార్, అసలు బేసికల్ గా ఈ అమీర్ లోగ్ అనే టైటిల్ వెనకాల ఉన్నటువంటి మీ ఒరిజినల్ ఐడియా ఏంటది? టైటిల్ యాక్చువల్గా ఈ సినిమా రాయడానికన్నా ముందు టైటిల్ పుట్టిందండి. నేను యాక్చువల్గా బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్పేయి ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు, ఆ ఇంటర్వ్యూలో సమ్వేర్ హీ సెడ్ లైక్ అమీర్ లోగ్ అనే ఒక వర్డ్ వాడాడు ఆయన. సో అది నాకు స్ట్రైక్ అయింది, బ్యూటిఫుల్ టైటిల్ అని చెప్పేసి. అసలు అమీర్ లోగ్ అంటే ఎవరు, నిజంగా డబ్బులు ఉన్నోడు అమీర్ లోగా, లేదంటే హ్యాపీగా ఉన్నాడు అమీర్ లోగ్ అనే ఒక ఐడియా చుట్టూ, దాని నుంచి నా చుట్టూ ఉన్న వరల్డ్ లోంచి జనాలు అంటే ఆ క్యారెక్టర్స్ రాసుకుంటే అమీర్ లోగ్ తయారైంది. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇంతకీ డబ్బున్నోడు ఎవరండి? జేబులో డబ్బున్నోడా లేకపోతే మనసులో సంతోషంగా ఉన్నోడా? ఎవరు అమీర్ లోగ్ అంటే మీ దృష్టి ప్రకారం? సినిమా చెప్తాదండి డెఫినెట్ గా. అంటే అర్థమైంది, కానీ మీ దృష్టిలో ఎవరు? హూ ఇస్ ది రియల్ హ్యాపీగా ఉన్నాడు? టైం ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. టైం ఆన్ టైం మన చేతిలో ఉన్నాడు, హ్యాపీ. యాక్చువల్లీ ఇది బాగుందండి డెఫినేషన్. అందరు చెప్తారు మనసులో హ్యాపీగా ఉండాలని, బట్ టైం మన చేతిలో మనకుంటే అప్పుడు రియల్ లగ్జరీ ఆఫ్ లైఫ్ ని ఎంజాయ్ చేసినట్టు మనం. సో అలాంగ్ విత్ డైరెక్టర్ నాతో పాటు యాక్ట్ చేసినటువంటి హీరోస్ కూడా ఉన్నారు. ఐ హ్యావ్ విత్ మీ హరి గారు, మనోజ్ గారు, అండ్ అలాగే శశిధర్ గారు. అందరికీ కూడా మళ్ళీ స్పెషల్ హాయ్ హాయ్ హాయ్. సో హరి గారు, మీరు చెప్పండి, ఈ సినిమా ఎక్స్పీరియన్స్, ఐ మీన్ హౌ డిడ్ ఇట్ ఆల్ వర్క్ ఫర్ యూ అండ్ హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్ అంటే డైరెక్ట్ అన్న దగ్గరికి ఒక కాల్ వచ్చింది. సందీప్, ఎవరు? మన రమణారెడ్డి గారు. రమణ అన్న దగ్గర సందీప్ అన్న ఇంకా క్యాన్సర్ అన్న అని ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరు వల్లనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి మొత్తం ఇంకా మేమే, మిగతా అంతా ఫ్రెండ్లీగానే నార్మల్ గా ఎప్పుడు మాట్లాడుకునేటట్టే. ఇప్పుడు కట్టు చెప్పినా ఒకటే, కట్టు చెప్పకపోయినా ఒకటే. అంటే కెమెరా ముందైనా కెమెరా వెనుకైనా సేమ్ ఎనర్జీ ఫాలో అవుతూ ఉంటుంది. సో కంప్లీట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో జరిగింది. సో ఐ డోంట్ థింక్ అక్కడ అంటే మీకు యాక్ట్ చేస్తున్నట్లు లేదు, అసలు జీవించినట్లు ఉంది అని అంటారు. జీవించేసాం. మనోజ్ గారు, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఈ మా ముగ్గురులో సినిమాకి ఆడిషన్ చేసి వచ్చింది నేను ఒక్కడే. వాళ్ళంతా రికమెండేషన్ బ్యాచ్. అదేలేండి సార్, కాస్త ఏదో కొంచెం మంచిగా ఏదో నా చెప్పారు. మనసులో బాధ. సో బేసిక్లీ నేను బి స్టూడియో థియేటర్ గ్రూప్ లో థియేటర్ చేస్తూ ఉంటాను. సో అన్న మా థియేటర్ గ్రూప్ ని అప్రోచ్ అయ్యి ఆడిషన్స్ కండక్ట్ చేస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఈ సినిమాకి ఆడిషన్ ఇచ్చిన వాళ్ళు. సెలెక్ట్ అయింది కూడా నేనే ఫస్ట్. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా వర్క్ షాప్స్ పెట్టుకున్నాం. అంటే వర్క్ షాప్స్ అంటే వి జస్ట్ రీడింగ్ సెషన్స్, వర్క్ షాప్స్, చిన్న చిన్న వర్క్ షాప్స్. దాని తర్వాత అసలు ఏంటంటే మేము ఫస్ట్ డే సెట్కి వెళ్ళినప్పటి నుంచి ఆ సెట్ బాయ్స్ కానీ సెట్ లో పనిచేసే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మేము ముగ్గురం ముందు నుంచే ఫ్రెండ్స్ అనుకున్నారు. సో అంత జెల్ అయిపోయింది. అంటే దట్స్ ఆల్సో బేసిక్లీ బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ లో ఉన్న మా ముగ్గురి మధ్యలో ఉండే కమరేటరీ కానీ, సో దట్ హెల్ప్ డస్ జెల్ టుగెదర్. అండ్ మేము అందరం ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతా ఉన్నాం. దిస్ ఇస్ లైక్ అ గోల్డెన్ ఆపర్చునిటీ మాకు. ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతున్నాం. ఏవైనా ప్రాజెక్ట్స్ దొరకవచ్చు,
బట్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే అమీర్ లోగ్ అనే సినిమా ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. మనం ఏ సినిమాలో అయినా లీడ్ గా చేయొచ్చు. బట్ ఈ సినిమా డిఫరెంట్ అని ఎందుకంటా అంటే మా సినిమాలో ఏదైతే హైదరాబాద్ మేము చూపించినామో అది వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్స్ చూపిస్తున్నాం. సో బేసిక్లీ మాకు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఒకటే పాయింట్ ఉండే మైండ్ లో, హైదరాబాద్ అంటే ఇంతకు ముందు బాగా విలనిజం ఎక్కువ ఉంటుండే, లేదంటే ఇట్ వాజ్ ఆల్వేస్ కామికల్ పార్ట్స్ ఉంటుండే. సో మేమేం అనుకున్నామంటే ఇవి ఏవి టచ్ చేయకుండా, సినిమా లౌడ్ గా ఉండకుండా, ఏదో జనరేట్ చేసిన కామెడీ లాగా కాకుండా వీ వాంటెడ్ టు షో హైదరాబాద్ లైఫ్ ఎట్లుంటది. సో అది మేము ఈ సినిమాలో టచ్ చేసిన పాయింట్. క్లియర్ గా కనిపించింది కూడా. యా. సో ఎగ్జాక్ట్లీ టు పుట్ ఇట్ ఇన్ ఇన్ వర్డ్స్, ఇప్పుడు మీరు బాగా ట్రాఫిక్ లో ట్రావెల్ చేసి అలసిపోయి ఒక కెఫే దగ్గర ఆగి ఒక చాయ్ తాగితే మీకు ఎట్లాంటి నీట్ రిలీఫ్ ఫీలింగ్ వస్తుందో, వస్తుందో మా సినిమా చూస్తే అంత రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది మీకు. సూపర్ అసలు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ టు వాచ్ దట్ రిలీఫ్ ఫీలింగ్. శశిధర్ గారు, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్? వెల్ నేను కూడా థియేటర్ బ్యాక్గ్రౌండే. నేను డ్రామినాన్ అని చెప్పి హైదరాబాద్ ఒక థియేటర్ గ్రూప్తో పనిచేస్తాను. ఆయన ద డైరెక్టర్ ఆఫ్ దాట్ థియేటర్ గ్రూప్, ఆయన ఆర్కిటెక్ట్. సో నాకు ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు నేను హరి ఆల్రెడీ ఒక 2 ప్రాజెక్ట్స్లో ముందు పనిచేసాము. సో మాకున్న మ్యూచువల్ కాంటాక్ట్ సందీప్, తను రికమెండ్ చేసి అన్నకి, రమణ అన్నకి ఫోన్ చేసి ఇట్లా ఉన్నాడు యాక్టర్ అని నాకు ఫోన్ చేసి చెయ్యి ఇది అంటే, ఫస్ట్ ఆర్కిటెక్ట్ అనగానే కనెక్ట్ అయిపోయా. ఓకే, నాకు ఆల్రెడీ ఒక ఆర్కిటెక్ట్ డైరెక్టర్ ఉన్నాడు. సో ఐ హ్యాడ్ అ సర్టన్ సెన్స్ ఆఫ్ దేర్ స్టోరీ టెల్లింగ్. నేను అనుకున్న ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుందని. వెళ్ళిన తర్వాత అక్కడ అన్న ఆఫీస్లో కూర్చుని వెన్ హీ నరేటెడ్ మీ ద స్టోరీ ఐ వాజ్ సోల్డ్. ఆ కథ చెప్పినప్పుడే ఆయన రీడర్, ఆయన పుస్తకాలు చదువుతారు, లిటరేచర్ చాలా చదువుతారు. సో ఆయన కథ చెప్పడం తెలుసు అన్న చాలా క్లియర్గా అర్థమైంది. ఆయన పాజెస్ తీసుకోవడం కానీ, ఆయన ఒక మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ. సో ఆ కథ చెప్పిన తర్వాత ఐ వాజ్ సోల్డ్. అది అలాగే వస్తుందా అన్నది సినిమా చూసే వరకు కూడా నాకు ఐ వాజ్ వెరీ, అంటే ఫస్ట్ డౌట్ వచ్చింది. నేను ఫస్ట్ ఆయన కథ అంటే డౌట్ రావడం పక్కన పెడితే మేము ట్రైలర్ లో అసలు క్లియర్ గా అర్థమైపోయింది. ఏంటి ఒకేసారి దేవుడు అనేసాడు, అదేం బిస్కెట్, అంటే సినిమా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, సినిమా రిలీజ్, ఒకేసారి దేవుడు అంటున్నాడు, ఏంటి అర్థం కాలేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన వర్డ్స్ ఎలాగైతే వాడాడో కథ చెప్పేటప్పుడు ఆ కెమెరా అలాగే మూవ్ అయింది సెట్లో. మా మూడ్ అలాగే సెట్ అయింది. ఆయన ఎలాగైతే కథ ఫస్ట్ డే ఆ చెప్పిన ఆయన విధానం ఏదైతే ఉందో ఆ పట్టు నేను ఎప్పుడు వదలలేదు. అది నాకు ఎప్పుడు కనపడలేదు ఆయన వదిలినట్టు కూడా. ఆ కాన్ఫిడెన్స్ తోటే మేము అందరం, ఆయన మాకు ఒక కంఫర్ట్ ఇచ్చేసాడు. ఒక థియేటర్ లో కూడా మాకు ఒక స్టేజ్ ఇచ్చేస్తాడు డైరెక్టర్ పర్ఫామ్ చేసేటప్పుడు. పర్ఫార్మెన్స్ కి ముందు ఎన్నన్నా ఇన్పుట్స్ వస్తాయి, అవి ఇవి వస్తాయి. నేను తెలంగాణ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తెలుగు ఆంధ్ర తెలుగు. సో మీది ఎక్కడ అసలు? నేను మా అమ్మ నాన్నది కొవ్వూరు, రాజమండ్రి దగ్గర, కొవ్వూరు గోదావరి జిల్లా. అవునండి. సో నాకు అక్కడి నుంచి నా తెలుగు వస్తుంది. ఫస్ట్ ఫ్యూ సీన్స్ లోనే ఆయన నేను ఒక పదం పలకగానే పట్టేసుకుంటాడు. శశి అది కాదు మనది వేరే. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు నేను సెకండ్ థాట్స్ ఉండవు నా మైండ్ లో, నేను ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ఫ్రీ ఫ్లో అయిపోయింది. అండ్ హరి నాకు ఆల్రెడీ ముందు నుంచే మేము వర్క్ చేసాం కాబట్టి మాకు ఆల్రెడీ ఒక కెమిస్ట్రీ అనేది ఉంది. మనోజ్ రాగానే సడన్లీ ఇట్ బికేమ్ కంప్లీట్. ఒక చిన్న ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో అందులో హీ ఫిల్డ్ దట్ పిక్చర్ అండ్ వీ బికేమ్ వన్ పార్ట్. సో బేసికల్ గా మీరు అందరూ కలిసిపోయారు కాబట్టి ప్రాణం పెట్టారు ఈ సినిమాకి అని అయితే అర్థమవుతుంది. రమణారెడ్డి గారు, హైదరాబాద్ ని కంప్లీట్ గా ఓన్ చేసేసుకొని ఫ్రమ్ బస్తీస్ టు గల్లీస్ ఆఫ్ హైదరాబాద్ కంప్లీట్ గా ఇదే వాతావరణంలో ఇదే ఫ్లేవర్ తో సినిమా అంతా సస్టైన్ చేయాలి అన్న దాని వెనకాల డూ యూ హ్యావ్ ఎనీ మోటివ్ అరౌండ్ ఇట్ అండి? మోటివ్ ఏం లేదండి. అమీర్లోకి అదే నుంచి నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు హైదరాబాద్లో ఉండే జనాలు ఎవరైతే ఉన్నారో, నేను హైదరాబాద్ 97లో వచ్చాను. సో నాకు తెలిసి 90% హూ ఎవర్ కమ్స్ టు హైదరాబాద్ ద ఫస్ట్ ప్లేస్ ఇలాంటి ఏరియాలోనే ఒక చిన్న రూమ్ తీసుకొని జీవితం మొదలు పెడతారు. సో నేను స్టార్ట్ చేసింది అక్కడి నుంచే. సో తర్వాత అది అప్ టు ఏదైతే 2008 వరకు, 2008లో నేను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు సినిమాలో చూపించిన ఏరియా ఏదైతుందో ఆ ఏరియాలో ఉండే అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. సో ఐ నో దోస్ పీపుల్. సో చాలా దగ్గర నుంచి చూశాను వాళ్ళని. సో అసలు వాళ్ళ లైఫ్లో ఉండేంత ఫన్, డ్రామా, ఎంత ఎమోషనల్ ఉంటారు, ఎంత కనెక్టెడ్ ఉంటారు, ఎంత రూటెడ్ ఉంటారు అనేది నాకు చాలా ఉపయోగపడింది యాక్చువల్గా అలాంటి ఏరియాల్లో ముందు నుంచి ఉండడం వల్ల. సో బేసికల్ గా ఈ సినిమాలో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, 3 డిఫరెంట్ హీరోస్, 3 డిఫరెంట్ స్టోరీస్ విచ్ రన్ ప్యారలలీ. దిస్ ఇస్ వాట్ ఐ రెడ్ ఇన్ ది ఇంటర్నెట్ అబౌట్ ద ఫిల్మ్.
అది రైట్ ఆర్ రాంగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమవుతుంది ఆబ్వియస్లీ. బట్ ఈ ముగ్గురులో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది ఎవరండి? ప్లీజ్ డోంట్ టెల్ డిప్లొమాటిక్ ఆన్సర్స్. ఆ ముగ్గురు చాలా కష్టపడ్డారు, అసలు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ముగ్గురు ఇబ్బంది పెట్టారు అసలు. ఇది ఇంకా డిప్లొమాటిక్. ముగ్గురు ఇబ్బంది పెట్టారు యాక్చువల్గా వాళ్ళతోటి. అదే అంటే ఇబ్బంది పెట్టారు ఇన్ ద సెన్స్ ఇన్ ఫన్ వే, బట్ కొంచెం కష్టం వీళ్ళ ఎనర్జీని తట్టుకోవడము. అవును, అమ్మ బాబోయ్, ముగ్గురిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. 10-15 ఏళ్ళ డిఫరెన్స్ ఉంటది కదా ఏజ్, వాళ్ళకి నాకు కొంచెం కష్టమే వీళ్ళతోటి. ఆ ఎనర్జీ నేను ఎవరిని ఎక్కువ క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది? క్రమశిక్షణలో అంటే శశిధర శశి. అంతేనా? Obviously శశి. ఎందుకంటే మధ్య మధ్యలో డైలాగులు వస్తూ ఉంటాయా దేవుడు అలాంటి బేసికలీ వాడు థియేటర్ యాక్టర్, థియేటర్ డైరెక్టర్. సో కొంచెం కొంచెం కష్టమైంది భరించడం. దే ఆర్ లిటిల్ లౌడ్ అనిపిస్తుంది చూసిరా, కానీ వెరీ లవబుల్. వాళ్ళు ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ఒకసారి చూసుకుంటే కనుక మేము రాసుకున్నది 60% ఉంటే దానికి 40% వీళ్ళు యాడ్ చేశారు మేము రాసుకున్నది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దీస్ గైస్. సో అందరూ ఈక్వల్లీ వీళ్ళని కాదు, ఈ సినిమాలో పనిచేసిన చాలా మంది డైలాగ్స్ కి కంట్రిబ్యూట్ చేశారు. నేను ఎందుకంటే కాంటెక్స్ట్ ఇది, నేను రాసుకున్న డైలాగ్ ఇది అని చెప్పినప్పుడు వాళ్ళు మీరేమన్నా కొత్తగా చేస్తే దాన్ని బాగుందనంటే అదే తీసుకుందామని డెఫినెట్గా అని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి చెప్పింది చాలా అది చాలా అద్భుతంగా వచ్చింది చెప్పాలంటే. సో మనోజ్, ఏ డైలాగ్ అట్లా ఇంప్రూవైజ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది? ఇఫ్ యూ కెన్ రిమెంబర్ అండ్ ఇఫ్ యూ కెన్ టెల్ ఇట్ అవుట్ టు ది ఆడియన్స్. చాలా ఉన్నాయి, ఒక్కటని కాదు. యాజ్ ఇన్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ఎవ్రీ సీన్ లో ఆ ఇంప్రూవైజేషన్ ఉంటుంది. సో ఈ థియేటర్లో వీళ్ళు ముగ్గురుతో పాటు చేసిన మిగతా క్యారెక్టర్లు కూడా వీళ్ళతో ఇలాగే ఉంటారు. నిజంగానే వీళ్ళు ఒకటే ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వస్తుంది రేపు పొద్దున మీరు థియేటర్లో చూస్తే. అంత బాగా చేశారు అందరూ కూడా, చాలా బాగా చేశారు. ఆ ఎనర్జీ ఆల్రెడీ మాకు అర్థమవుతుంది. బట్ యంగ్స్టర్స్తో, అది కూడా కొత్త వాళ్ళతో సినిమా చేసేటప్పుడు ఒక తెలియని రిస్క్ అనేది ఉంటుంది కదండి, ఒక భయం ఉంటుంది కదా, అది మీకు లేదా? నేను కొత్తనే కదండి. అందుకే దేవుడు అన్నాడు. అంటే అవకాశం ఇచ్చినందుకు దేవుడా ఆ రకంగా అన్నారా? నేను అన్న కాంటెక్స్ట్ ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ దట్ for any actor I think director is a god figure. I feel that is my personal belief. Ante eenani kaadu, the role that he plays of a director, and when I am playing the role of an actor, when నేను ఆ స్పేస్ లో ఉన్నప్పుడు సరెండర్ అవ్వకపోతే అది ఈయన అన్నట్టు కష్టాలు ఇంకా పెరుగుతాయి నా నుంచి. ఐ హ్యావ్ టు సరెండర్, ఐ హ్యావ్ టు లెట్ గో. కానీ ఒక యాక్టర్కి ఒక నాగ్ అన్నది ఉంటుంది, అది వాడికి అది ఇట్ హ్యాస్ టు మేక్ సెన్స్ ద సీన్. అది అవ్వకపోతే జెన్యున్గా రాదు, మా జెన్యునిటీ రాదు. సో దానికి we need a figure like that, అంటే a god like భరించేవాడు భర్త figure. కాదు, భరించేవాడు డైరెక్టర్ అని అంతే, చెప్తున్నారు. భర్త డైరెక్టర్ దేవుడు. కానీ అసలు ఆ డైలాగ్ మీరు చెప్పినప్పుడు నాకైతే అసలు ఒక్కసారిగా టాగోర్ సినిమాలో చిరంజీవి గారు గుర్తొచ్చారు. ఆ స్టాటిస్టిక్స్, ఒక యాక్టర్ అనేవాడు 100 మంది ఆడిషన్స్ చేస్తే అమ్మ బాబాయ్ 95 రిజెక్ట్ అయితే 15 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తాను. మిగతా నెక్స్ట్ స్పీచ్ నుంచి ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ. సూపర్. సో అసలు హరిగారు మీరు చెప్పండి, సీదా హెలికాప్టర్ షాట్, ఈ పాట ఎంత వైరల్ అయిందంటే ఆ పాటకి మీరే లిరిక్స్ రాశారు అండ్ మీరే పాడారు. అసలు క్లీన్ ర్యాప్ అని కింద కామెంట్స్, బ్యూటిఫుల్ కామెడీ. ఎస్పెషలీ నేను ఆ కామెంట్స్లో మధ్యలో కూడా ఎక్కడో విన్నాను, నాకు సడన్ గా ఆ లైన్ గుర్తురాట్లేదు కానీ వాట్ ఈస్ దట్, చాలా 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 బాగా రాశారు అండ్ చాలా బాగా పాడారు కూడా. వాట్ వాస్ ది ఇన్స్పిరేషన్ బిహైండ్ దట్ సాంగ్? నేను 6 years నుంచి ర్యాప్ చేస్తున్నా అండి. సో యాజ్ అ ప్రొఫెషనల్ ర్యాపర్ నాకు అది ఇంకా ఒక జాబ్ లానే. అండ్ మోర్ ఓవర్ నేను చాలా కనెక్టెడ్ కాబట్టి మూవీకి, ఇంకా ఫ్రీ ఫ్లోగా ఇంకా బస్తీలో కూర్చొని రాసినట్టే రాసిన బేసిక్గా. సో నాకు ఇన్స్పిరేషన్ అంటే అఫ్ కోర్స్ మేము కూర్చున్న బస్తీ, మేము మాట్లాడుకున్న మాటలు, మేము ఇన్ని రోజులు ట్రావెల్ చేసిందే, అదే ఇన్స్పిరేషన్ కంప్లీట్. ఇప్పుడు క్రికెట్ కానీ అది యాక్చువల్ ఇప్పుడు క్రికెట్ ఇవన్నీ ఆ ఛాలెంజెస్ అవన్నిటి కలుపుకొని. ఛాలెంజెస్ ఏంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ మీరు చూసారు? ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారా ఆర్ టు కమ్ టు ద ప్రొఫెషన్ చెప్తున్నారా? లిరిక్స్, లిరిక్స్ రాయడానికి ఉండేటటువంటి ఛాలెంజెస్, ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే మీరు రాసిన వెంటనే ఫస్ట్ డ్రాఫ్టే ఓకే అయిపోయిందా, లేకపోతే యూ నీడ్ టు ఫస్ట్ డ్రాఫ్టే ఓకే? ఎందుకంటే మేము బస్తీలో కూర్చొని రాసినాం కాబట్టి. సో ఆ ఛాలెంజెస్ అన్ని ఆ బస్తీలో చూసిన ఛాలెంజెస్ అందులో కంప్లీట్ గా ట్రాన్స్లేట్ చేసాం బేసిక్గా. యాక్చువల్లీ మనోజ్ గారి ఇంటర్నల్ వాయిస్ నా పేరు చెప్పడేంటి, నేను రాసా కదా, నా పేరు చెప్పడేంటి, అది కదా మనోజ్ గారు. నేను మీరు లిరిక్ రైటర్ అన్నప్పుడు నేను మెల్లగా హౌ వాజ్ ఇట్ లైక్, మీరు ఇద్దరు షేర్ చేసుకున్నారా ఆ పాట, ఆ జర్నీ ఏంటి? అంటే వాడు యూజువలీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి వీడి పాటలు వాడు ఏం రాసినా కూడా నాకు
చెప్తుండే Hmm. ఇట్లా రాసింది ఈ లైన్ ఇది ఈ లైన్ ఇది. సో వాడు ఏంటంటే ఒకరోజు ఈ ఇంటికి వచ్చి అరే నేను ఇక్కడ ఆగిపోయినా నాకు ఇక్కడ ఏం రాయాలనో అర్థమైతే లేదు అని. సో బేసిక్లీ నేను క్రికెట్ ఆడుతుండే. సో మేమేమంటుండే అంటే స్పిన్ వేసినప్పుడు తిరిగితే సో ఇట్స్ అ వెరీ బస్తీ సార్ట్ ఆఫ్ అ థింగ్ టు సే, బట్ లోపల ప్యాక్ అయిపోయింది అది ఇది అంటుండే. సో ఆ లైన్ ఉండే స్పిన్ విన్నా దాల్తేకి అంటే స్పిన్ వేస్తే అది అంటే నీకు లోపల బాగా అటిట్ అయిపోయిందంటే ఎలా రాస్తావు దాన్ని పద్ధతిగా రాయాలంటే అప్పుడు పిచ్చివాడేమేస్తే నిక్లే చీక్ అని రాసినాం అంటే ఇట్స్ నథింగ్ బట్ అ ఫాట్. అలా వచ్చింది అని ఎసెన్స్ ఎలా తేవాలి ఎగ్జాక్ట్లీ ఎసెన్స్ ఇస్ రైట్ వర్డ్. ఎసెన్స్ ఇస్ రైట్ వర్డ్. గాట్ ఇట్. సో బేసికల్ గా మీరిద్దరు యూ గైజ్ ఆర్ ఫ్రమ్ ప్రాపర్ హైదరాబాద్. ఆయన ఒక్కరే హిస్ ఫ్రమ్ రాజమండ్రి. లేదు మాది ప్రాపర్ నల్గొండ, బట్ వీఆర్ సెటిల్ ఒక 10-15 years నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నాం. సార్ పుట్టిందే హైదరాబాద్. రమణ గారు, వీళ్ళ ముగ్గురులో రాముడు మంచి బాలుడు తిన్నారా అంటే వచ్చారా అంటే టైప్స్ లో పాపం నాకు హరిగారే కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరు చాలా లౌడ్ ఉన్నారు, ఆయన మాత్రం చాలా డీసెంట్ కిడ్. హరి మంచి యాక్టర్ అండి. అందరూ కాదు ఎంత మాట అన్నారు హరి గారు, ఎంత మాట అన్నారు. ఏం చేయలేమండి. ఇప్పుడు సడన్ గా ఫ్రీ అవ్వమంటే అవ్వమంది అందుకే అలా కూర్చొని ఉన్నాను, లేకపోతే మిమ్మల్ని అందరినీ మింగేస్తా. అదైతే నిజం. సో బేసికల్లీ ఈచ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ లో ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి హరి గారు? మీరు చెప్తే మీ క్యారెక్టర్ తో ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి? ఎప్పుడు ఫస్ట్ నెంబర్ నాది. ఎందుకు మేము కొన్ని రీసెంట్ గా ఒక అంటే బాగా తెలిసిన వాళ్ళకు వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకురమ్మని చెప్పాము ప్రీమియర్స్కి. కొత్త ఆడియన్స్ కావాలి మాకు, మమ్మల్ని చూసి మా ఇలా కాకుండా వేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే ఇది మేము మా బస్తీలో మా ఇళ్లలో తిరుగుతున్నట్టే ఉంది, మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టు ఉంది అని చెప్పేసి అసలు ఫెంటాస్టిక్ రివ్యూస్ అవన్నీ. అది మనం ఇప్పుడు చెప్తే పెయిడ్ రివ్యూస్ అనుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ ఫస్ట్ డే థియేటర్లకు వెళ్తే అందరికీ తెలుస్తుంది. సో బేసికల్ గా ఈ హైదరాబాద్ స్లాంగ్, హైదరాబాద్ కల్చర్ ఇదంతా అడాప్ట్ చేసుకోవడానికి స్పెసిఫిక్ గా ఏమైనా హోంవర్క్స్ లాంటివి చేశారా? ఎస్పెషల్లీ మిమ్మల్ని అడగాలి, పాయింట్ మోర్ రిలవెంట్. నేను 2006 నుంచి హైదరాబాద్ లోనే ఉండండి, అండ్ నేను పుట్టింది జబల్పూర్ మధ్యప్రదేశ్ లో. సో నాకు విత్ లాంగ్వేజెస్ నాకు వేరే అప్రోచ్ ఉంది ఆల్ టుగెదర్. అండ్ 2006 నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి స్లాంగ్ తో ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంది. కానీ నాకు వేరే ఏ భాషలో మాట్లాడాలన్నా డిస్రెస్పెక్టింగ్ ఉండకూడదు. ద మేజర్ డిస్రెస్పెక్ట్ దట్ విల్ కమ్ ఇస్ మనం ప్రొనౌన్సియేషన్ తప్పు చేయడం. ఆ ఒక్కటి మాత్రం ఐ కంప్లీట్లీ ట్రస్టెడ్ మై డైరెక్టర్ ఆన్ దట్. అండ్ నేను చాలా చోట్ల మనం ఇంప్రొవైజ్ చేస్తున్నప్పుడు యాజ్ ఈ సైడ్ 40% వాజ్ ఇంప్రొవైజ్డ్, 60% మేము చేసుకున్న ఆ ఇంప్రొవైజేషన్స్ లో ఫస్ట్ ఇంప్రొవైజేషన్ ఇస్ ఆల్వేస్ ద స్లాంగ్. ఫస్ట్ ఇంప్రొవైజేషన్ మేము చేసేది పదాలు కరెక్ట్ గా వస్తున్నాయా, పలుకు బాగుందా, బాడీ లాంగ్వేజ్ బాగుందా, అదంతా ఓకేనా. ఫస్ట్ అది అయిపోగానే దెన్ వీ యూస్ టు మూవ్ ఇన్ టు టాపిక్స్ ఇవి కాదు. సో స్లాంగ్ ఫస్ట్ పట్టేసుకునే వాళ్ళం. వాళ్ళకు ఆల్రెడీ కో యాక్టర్స్ కాదు ఉంటే ఇట్ హెల్ప్స్ ఈవెన్ బెటర్. మన కో యాక్టర్ ఒకసారి మనకి రిప్లై వచ్చేస్తుంది అది అందులో. అండ్ బాడీ లాంగ్వేజ్ ఫెమిలియారిటీ ఉంటుంది కాబట్టి నాకు మా డైరెక్టర్ మీద 100% ట్రస్ట్ వర్క్డ్ అవుట్ కంప్లీట్లీ. దేవుడు అంతే. డైరెక్టర్ ఇస్ దట్. గాట్ ఇట్. సో ఏం లేదు, ఇంకో సినిమాకి టెండర్ ఇస్తున్నారు అంటే నాకు కూడా ఫస్ట్ మనసులో ఫీలింగ్ అదే. నేను ఇందాక కూడా చెప్పే కదా జస్ట్ కిడింగ్. ఈ మొత్తం హైదరాబాద్ లో షూట్ చేసినటువంటి ఆల్ సీక్వెన్సెస్ లో ది ఫన్నీయెస్ట్ సీక్వెన్స్ ఎక్కడ జరిగింది, ఏ సీన్ అప్పుడు జరిగింది, ఇఫ్ యూ కెన్ టెల్? ఫన్నీయెస్ట్ సీక్వెన్స్ అంటే ఈ ఫిల్మ్ అంతా మేము సింగ్ సౌండ్ లో షూట్ చేసినాం. సో ఇప్పుడు మనం ఒక సీన్ అయిపోయిన తర్వాత సింగ్ సౌండ్ అతను వచ్చి షార్ట్ నడుస్తున్నప్పుడు కూడా సౌండ్ రికార్డ్ అవుతుంది. బట్ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటదేమో అని చెప్పేసి దే యూస్ టు టేక్ సంథింగ్ కాల్డ్ వైల్డ్ టేక్. వైల్డ్ టేక్ అంటే అందులో యాక్షన్ ఏమి ఉండదు, యూ హావ్ టు యాక్ట్ టు ద మైక్. ఇట్స్ జస్ట్ లైక్ డబ్బింగ్. మనం ఏం చేసినామో మనకి ఏం గుర్తుండదు. మనం అసలు ఓకే ఏ టేక్ అయిందో కూడా తెలీదు. వాడు వచ్చి వైల్డ్ టేక్ అంటే అందరికి ఏదైతే అనుకున్నామో అది చెప్పేవాడు. సో బట్ ఒక ఏడ్చే సీన్ ఉంటది, మేము ముగ్గురం
పడి పడి ఏడ్చి అయిపోయింది. మీరు ముగ్గురు. ఆ, మ్మ్. ఏడ్చి అయిపోయింది. ఓకే, వేద జలంధర్. ఈ Yeah. సీన్ అయిపోయింది, మేము కళ్ళు తుడుచుకొని వస్తే వాడొచ్చి అన్న వైల్డ్ టేక్ అన్నాడు. ఏడుపుకి వైల్డ్ టేక్ ఏడిస్తాడు. అది అలాగే రావాలన్నా. సో మళ్ళీ పోయి మేము ఎక్కడ ముక్కిలో అన్నాము, ఎక్కడ అన్నాము, అదంతా మళ్ళీ 2 సార్లు ఆ వైల్డ్ టేక్ లో చేస్తే ఏడవలేదు పాపం. సీన్ వాడారు. ఇది ఐరన్. అందులో కూడా ఏడ్చింది నేను వీడే. మేమిద్దరం ఏడుస్తాగానే వీడు వెళ్ళి పక్కకు నవ్వుతున్నాడు. వీడు అప్పుడు ఏడవడం ఇంకా కష్టం. ఆ, మేము అంటుండే పక్కకు వచ్చింది. నిజంగా సరే కనపడరు హరి గారు, బట్ స్టిల్ మధ్యలో అట్లా స్లైట్ కామెడీ టచ్ అనేది మీకే. సో బాగా టేకుల మీద టేకులు రీటేకులు చేసేది ఎవరండి వీళ్ళ ముగ్గురులో? రీటేక్స్ విషయానికి వస్తే కొంచెం అంటే అట్లా ముగ్గురు మీద కాదు, జస్ట్ ఆ లాంగ్వేజ్ పోయినప్పుడు నేను మళ్ళీ వెళ్ళింది మాత్రం జస్ట్ శశి దగ్గర. ఆబ్వియస్లీ బికాజ్ see, స్లాంగ్ విషయంలో. హైదరాబాద్ లాంగ్వేజ్ లో ఒక రిథం ఉంటుంది. సో అది కొన్నిసార్లు ఏంటంటే అందరూ పట్టుకోలేకపోవచ్చు, బట్ నేను అనుకోవడం శశి అచీవ్డ్ ఇట్ 99%. అంటే షూట్ లాస్ట్ కి వచ్చే టైం కల్లా హీఈస్ కంప్లీట్ హైదరాబాదీ. అయిపోయాడు సార్ ఆల్రెడీ, ఆయన హైదరాబాదీ అయిపోయాడు ఇప్పుడు. కానీ హిందీ బ్యూటిఫుల్ ఉంటుంది ఇదండి, బట్ హైదరాబాదీలోకి రావడానికి కొంచెం కష్టపడ్డాను. సో రమణారెడ్డి గారు టీజర్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమాలో కామెడీ ఉంది, ఈ సినిమాలో ఎమోషన్ ఉంది. Yeah. ఈ రెండిటిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్లడం అనేది డైరెక్టర్ కి ఇట్ ఈజ్ అ టాస్క్, అ ఛాలెంజింగ్ టాస్క్ అనుకుంటే హౌ డిడ్ యూ బ్యాలెన్స్ ఇట్? నాకేం టాస్క్ లాగా ఏం అనిపించలేదు, ఎందుకంటే మేము రాసుకున్న సీన్స్ అయినా మీరు మాకు దొరికిన యాక్టర్స్ అయినా కూడా దర్ ఇస్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ కామెడీ అండి, ఇట్స్ ఫన్. వాట్ ఫన్ మన జీవితంలో ఎంత అయితే ఉంటుందో అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది ఎట్లా వర్కౌట్ అయిందంటే ఎవ్రీబడి ఈజ్ లాఫింగ్ ఇన్ ద థియేటర్. అవి వచ్చినప్పుడు మేము ఫన్ లాగానే అనుకున్నాం, కామెడీ లాగా అనుకుని ఏ సీన్ కూడా రాయలేదు హానెస్ట్గా చెప్పాలంటే, బట్ ఇట్ 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 ఏమంటారు కన్వర్టెడ్ ఇన్ టు లాఫ్స్ ఇన్ ద థియేటర్. సో దట్ వర్క్డ్. అండ్ ఎమోషన్స్ ఆబ్వియస్లీ హైదరాబాద్ ఈజ్ ఎమోషన్ కొంచెం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సో యా, అంటే నేను ఈ క్వశ్చన్ స్పెసిఫిక్గా ఎందుకు అడిగానంటే కింద కామెంట్స్ కనుక చదివితే జనాలు చాలా బాగా ఓపెన్ హార్టెడ్గా అప్రిషియేట్ చేశారు. నాట్ ఈవెన్ వన్ నెగటివ్ కామెంట్ వాజ్ దేర్ అండ్ ఎవ్రీబడి విల్ లైకింగ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దేర్. కాబట్టి పీపుల్ రియల్లీ ఓన్డ్ ద ఫిల్మ్ అని ఇందాక మీరు అన్నారే రివ్యూస్. కొంచెము ఇంత రియలిస్టిక్ ఫిలిం ఈ మధ్య కాలంలో వచ్చి చాలా రోజులు అయింది, రాలేదు ఈ మధ్య కాలంలో, అందుకని పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ఇట్. అండ్ ఎస్పెషల్లీ దగ్గుబాటి రాణా గారి సమర్పణలో స్పిరిట్ మీడియా, సో వెన్ దిస్ యాడెడ్ టు యువర్ గ్రూప్ ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్? ఇంకా ఎంత కాన్ఫిడెన్స్, ఆల్రెడీ మేము కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. సో దట్ ఈస్ లైక్ యాడెడ్ ఇంకొక ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అనుకోవాలేమో. మేము జస్ట్ సరే షో అడిగారు కదా వేసాం అంతే. ఇన్ ద నెక్స్ట్ 10 minutes దే కాల్ ఫర్ ఏ మీటింగ్. అసలు మేము ఇంకా మా భూమి మీద లేవు మాకు అలా ఆనెస్ట్గా చెప్పాలంటే. సో బిగ్ బ్యానర్ రైట్. సో డెఫినెట్ గా వాళ్ళు ఏదో ఒకటైతే తీసుకొని రిలీజ్ చేయరు అట్లా. డెఫినెట్ గా చేయరు, ఎందుకంటే వచ్చింది 8 మంది వచ్చారు చూడటానికి, అండ్ 8 మంది యునానిమస్ గా సెలెక్ట్ చేశారంటే మా సినిమాలో విషయం ఉంది. Yeah, that's all. ఖచ్చితంగా విషయం ఉంది, లేకపోతే మనం ఇవాళ ఇంత ఘనంగా మాట్లాడుకోము ఈ సినిమా గురించి. అండ్ ఈ సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరికి చూపించారు అండ్ వాట్ వాస్ దేర్ రియాక్షన్ లైక్? ఫస్ట్ మేము చూసుకున్నాము, కానీ కాస్ట్ అండ్ క్రూకే చూపించాం ఫస్ట్, బయట వాళ్ళకి ఏం చూపించలేదు. దాని తర్వాత డైరెక్ట్ మేము వేసింది స్పిరిట్ వాళ్ళకి, ఎవరికి చూపించలేదు. యా, అచ్చా, ఇంకా వేరే వాళ్ళు ఎవరికి చూపించలేదు. లేదు. అంటే అంటారు కదా సార్, టాలీవుడ్ లో చాలా సెంటిమెంట్స్ ఎక్కువ, పలానా వాళ్ళకి చూపిస్తాము, పలానా పని చేస్తాము, ఫస్ట్ గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం, ఫస్ట్ మేము గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని సినిమా చూస్తాం, ఇట్లాంటి సెంటిమెంట్స్ ఏం లేవా? అంటే మా షూట్ స్టార్ట్ అయిన డే రోజు కూడా పూజా సెరమనీ ఏదైతే ఉంటుందో చూస్తే చిన్న ఫోటో పెట్టి కొబ్బరికాయ కొట్టి మొదలెట్టేసాం మేము అంతే. పెద్ద సెంటిమెంట్స్ కి ఏం ప్లేస్ ఇవ్వలేదు అంటారు. అంటే అలా సెంటిమెంటల్ గానైతే ఏం వెళ్ళలేదు. ఎండ్ అయిన తర్వాత we did a little. అది ఇక్కడ పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడం అనేది రివాజ్, అందరం వెళ్తాము. సో అక్కడ దావా చేసాం అంతే. బట్ ఇండివిజువల్లీ మీ ఒక్కరికొక్కరికి ఏమైనా సెంటిమెంట్స్ లాగా అనుకొని స్టార్ట్ చేశారా ఈ ప్రాజెక్ట్? మీ దగ్గర నుంచి రాను, మీ దగ్గర నుంచి వస్తా, మళ్ళీ అటు నుంచి ఫస్ట్ అంటారు. లైక్ నేను బికాజ్ ఇది మీరు గోల్డెన్ ఆపర్చునిటీగా ఫీల్ అయినప్పుడు కొంచెం మనం చాలా ఎక్స్ట్రా కాషియస్ ఉంటాం. మేము చేస్తున్నప్పుడు ఇట్ ఫెల్ట్ వెరీ సింపుల్ అండి. ఆయన కథ చెప్పినప్పుడు కూడా హీ డెంట్ టెల్ us a స్టోరీ లైక్ ఇట్స్ సూపర్ హిట్ ఫిల్మ్ ఆర్
ఆయన మా దగ్గరికి వచ్చి నీకు నెక్స్ట్ బ్లాక్ బస్టర్ నేను ఇస్తున్నా, నువ్వు నా స్టార్వి, నేను నిన్ను హీరో చేసేస్తున్నా, ఇలాంటివి ఏం అనలేదు ఆయన. జనరలీ కొత్త యాక్టర్స్ వెళ్ళినప్పుడు ఇది నీకు చాలా పెద్ద ఆపర్చునిటీ, దీని తర్వాత నువ్వు ముందుకెళ్ళిపోతావు అని ఒక 5 సినిమాలు చేస్తాం. బట్ హీ వాజ్ వన్ ఆఫ్ దోస్ డైరెక్టర్స్. ఆయన మాతో అదేమని చెప్పలేదు, కథ చెప్పినప్పుడు కూడా చాలా సింపుల్ అనిపించింది. అండ్ ఇట్ వాస్ అ వెరీ లైట్ హార్టెడ్ స్వీట్ స్టోరీ అబౌట్ హైదరాబాద్. అది విన్నప్పుడు కూడా ఐ థాట్ మేము చేస్తున్నప్పుడు కూడా వీఆర్ ఇన్ దాట్ జోన్ ఓన్లీ. మేము ఎప్పుడు అదే సాఫ్ట్ టోన్ లో హైదరాబాద్ ఇట్స్ అ లవీ డవీ లిటిల్ హైదరాబాద్ స్టోరీ ఆఫ్ అ ఫ్యామిలీ ఆఫ్ అ బస్తీ అన్నట్టే అనుకున్నాం. నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ లో వెన్ ద ఫస్ట్ స్క్రీనింగ్ హ్యాపెండ్, స్మరణ్ మ్యూజిక్ వచ్చి వెన్ ఎవ్రీథింగ్ వాస్ దేర్, దాట్స్ ద డే ఐ రియలైజ్డ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్. ఎందుకంటే చాలా ప్రీమియర్స్ చూస్తాం మనం, ప్రీమియర్స్ చేసినప్పుడు షోస్ వేసినప్పుడు ఇలాంటివి స్క్రీనింగ్ చేస్తారు కదా, కొత్త ఇండిపెండెంట్ సినిమాలు జనరలీ స్క్రీనింగ్ చేస్తారు. ఐ హావ్ సీన్ 30-40, బట్ ద రియాక్షన్ దట్ ఐ గాట్ వాజ్ నాట్ ఆఫ్ అ స్క్రీనింగ్ ఆఫ్ అ ఫిల్మ్. మేము బయటకు వచ్చినప్పుడు జనాలు యూజువలీ ఆ ఫీలింగ్ లో మనకు తెలిసిపోతుంది. ఆ ఫస్ట్ స్క్రీనింగ్ నుంచి నేను ఇప్పటికి 5 స్క్రీనింగ్లు చూసాను, నాకైతే ఎక్కడ తగ్గట్లేదు. ఇంకా రిఫ్రెషింగ్ గా ఉంది, ఇంకా రిఫ్రెషింగ్ గా ఉంది సినిమా. సో ఇప్పుడు అనిపిస్తోంది దట్ ఇట్ ఇస్ వెరీ బిగ్ థింగ్ అన్నట్టు. బట్ మేము చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ అవర్ పర్సనల్ లిటిల్ ఫిల్మ్ దట్ వీఆర్ మేకింగ్, వెరీ డివైడ్ ఫ్రమ్ ద వరల్డ్. మా సినిమా మేము తీస్తాం 4 నెలల్లో అనుకున్నట్టే తీసిన సినిమాలా మేము, దాట్ ఐ థింక్ హెల్ప్ అ లాట్ ఫర్ ద ప్రాజెక్ట్. మీరందరూ మాట్లాడుతున్నప్పుడు డైరెక్టర్ గారి ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నా నేను, చాలా మెచ్యూర్డ్ గా, బ్యాలెన్స్డ్ గా, అసలు ఎక్కడ తణకకుండా. మనోజ్ మీరు చెప్పండి, యూజువలీ డైరెక్టర్ అని అంటే ఏ జోన్ లో ఉంటామంటే వన్ హూ థింక్స్ మోర్, వన్ హూ రైట్స్ మోర్, వన్ హూ రీడ్స్ మోర్, ఒకలాంటి యునో ఆల్ షేడ్స్ వికీపీడియా లాగా అనిపిస్తారు డైరెక్టర్ అంటే. హౌ ఈజ్ హీ ఇన్ ద సెట్స్ అండి? ఆబ్వియస్లీ అందరికీ ఛాన్స్ ఇవ్వడం వేరు, అంటే అందరినీ ఓపెన్ గా అడగడం వేరు, గివింగ్ ఎవ్రీబడి దేర్ స్పేస్ ఇస్ డిఫరెంట్. బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఆర్ అదర్వైజ్ ఇన్ హిస్ ఫ్రీ జోన్ ఆర్ వెన్ హీస్ అలోన్, ఎలా చూస్తాం యూజువల్ గా మనం రమణారెడ్డి గారిని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, జెన్యున్ గా హీస్ లైక్ అ వికీపీడియా. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ షూట్స్, ఇప్పుడు నేను గానీ వీడు గానీ ఎనీ ఆఫ్ అస్ మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు సాయంత్రం 6 ఆ టైంకి ఆఫీస్కి వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి 2 అవుతుంది. దిస్ నథింగ్ ఎల్స్ వీఆర్ డూయింగ్. అన్నతో కూర్చొని మాట్లాడడమే. సినిమాలు చాలా తక్కువ మేము మాట్లాడే టాపిక్స్, చాలా విషయాలు మాట్లాడతారు ఆయన చాలా విషయాల మీద మంచి అవగాహన ఉంది. సో ఇట్స్ ఆయన ఎప్పుడు ఆయనతో కూర్చొని మాట్లాడిన ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ కమింగ్ టు ఆయన డైరెక్షన్ పార్ట్కి వస్తే, ఆయన ఎలా ఉండేవారు సెట్ లో అంటే, బేసిక్లీ మనం ఒక పని చేస్తున్నప్పుడు మనకు ఒక ఈగో అనగాని ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది. నేను అది రాశాను అంటే నేను ఏదో ఊహించుకునే రాశాను కదా, అది అలాగే ట్రాన్స్లేట్ అయితే బాగుండు అనే ఆలోచన అందరికీ ఉంటుంది. అండ్ దట్స్ నాట్ అది పెద్ద విషయం ఏం కాదు, అదే అలాగే ఉంటుంది చాలా సార్లు. పీపుల్ ఓన్ ఇట్. సో ఆయన ఏంటంటే హీ జస్ట్ లెట్ ఇట్ గో. స్క్రిప్ట్ ఇచ్చారు, మేము 2-3 రీడింగ్స్ చేశాం. సో రీడింగ్స్ చేస్తున్నప్పుడు వి అండర్స్టూడ్ దట్ ఇప్పుడు మీరు అడిగినట్టు ఎనీ సూపర్స్టిషన్స్ గోయింగ్ ఆన్ టు ద సెట్ అంటే ఏం లేవు. పొద్దున 6ంటికి లేచి 7ంటికి చాయ్ తాగడానికి వెళ్ళేటోళ్ళం మేము. అలాగే ఉండేది షూట్ అంతా. పొద్దున 7ంటికి ఒక చాయ్, 10ంటికి ఒక చాయ్, 12ంటికి ఒక చాయ్, 2ంటికి ఒక చాయ్, గప్పాలు కొడుతూ అరే టేక్ అంటే వెళ్ళిపోయి షార్ట్ చేసి వచ్చేవాడు. ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ వీఆర్ యాక్చువల్లీ షూటింగ్ అ ఫిల్మ్. అండ్ హీ ఈస్ ఆల్సో యూజ్డ్ టు బి ఇన్ ద సేమ్ వే. అసలు ఓన్లీ డ్యూరింగ్ ద టేక్ ఆయన ఒక 5 feet దూరంలో ఉంటాడు ఇంకా, అండ్ హీఈస్ నాట్ వాచింగ్ అస్, హీఈస్ రీడింగ్ అస్, లైక్ హీ టేక్స్ ద వైబ్. ఆయన ఆలోచిస్తూ ఉంటాడు అలాగా. అండ్ మేమేమనుకుంటాం అంటే అయిపోయిందిరా సీన్ వచ్చేసింది, మేమేమనుకుంటాం అయిపోయిందిరా సీన్ వచ్చేసింది, టేక్ అయిపోయింది అంటే అప్పుడు ఆయన వచ్చేసి ఇది నువ్వు తప్పు చెప్పావు, ఇది నువ్వు తప్పు చెప్పావు, ఇది ఎక్కడ రావద్దు, ఇది ఇలా అవ్వద్దు. సో హీస్ అ లిటిల్ away, silent observer and giving space to the actor. Director అక్కడే నుంచుని ఇలాగే చూస్తుంటే it might, ఆయన I don't know if that's what he thinks, but he gives a space. ఆయన మరీ ఇక కెమెరా ఎదురుకుండా ఉండి చెప్పు జై, that is not his thing. టేక్ కి ముందు టేక్ కి తర్వాతే నోట్స్. టేక్ లో యాక్టర్స్ వదిలేసి పక్కకు వచ్చేసి he's listening to us, he's observing us, and how do we know he's listening to us and observing us? టేక్ తర్వాత వచ్చి చెప్తారు కదా కరెక్షన్స్, అమెండ్మెంట్స్. మేమేమనుకుంటా అయిపోయింది. జనరలీ మైక్ లో అరిచేస్తారు డైరెక్టర్స్. యూజువల్లీ ఇఫ్ యూ సీ లాట్స్ ఆఫ్ ప్రాసెసెస్ లో డైరెక్టర్స్ అది తప్పు అవగానే మైక్ లో అరిచేస్తారు. ఈయన అలా కాదు, హీ లెట్ ద షాట్ గో. మళ్ళీ అయిపోయిన తర్వాత వచ్చి అస్సలు కాలేదు మళ్ళీ చేద్దాం. నాట్ ఓన్లీ యాక్టర్స్, ఇప్పుడు సౌండ్ వాళ్ళు ఉన్నారు సెట్ మీద, ఇఫ్ దే ఫీల్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఇన్ ద సీన్, దిస్ విల్ వర్క్, ఈజ్ ఆల్వేస్ రెడీ టు యాక్సెప్ట్. అరే ఓకే అది బాగుందా అదే చేద్దాం.
బికాజ్ వీఆర్ ఒక ఫార్మాట్ లో వెళ్ళట్లేదు మేము ఎప్పుడు. అర్థమైంది, అక్కడే సెట్ లో వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవైజేషన్స్ చేశారు కాబట్టి as much as బాలేదని చెప్తాడో అంతే బాగుందని కూడా he accepts that. He knows if it's working for the film. రమణారెడ్డి గారు మీ గురించి ఇంత ఘనంగా చెప్తున్నారు కదా, ఎస్పెషల్లీ ఐ ఆల్సో వాంటెడ్ టు ఆస్క్ యు దిస్ ఆఫ్టర్ వాచింగ్ దట్. నీతి బోధలకి ఫిలాసఫీకి డిఫరెన్స్ ఏంటి సార్? మొన్న అడిగారని మీరు అడుగుతున్నారు. అది హిందీ ఇంగ్లీష్ లో అడిగినట్టున్నారు మీరు సేమ్. లేదు లేదు లేదు, అంటే మీరు దానికి ఏమన్నా ఒక డిఫైన్డ్ డెఫినేషన్ చెప్తారేమో అని, దట్ వాజ్ మై నేనేం ఎక్స్పెక్టేషన్. చెప్పానండి అసలు. అమ్మో, అసలు ఏం మన చెప్పారా? సినిమాలో ఫిలాసఫీ అంతర్లీనంగా ఉంటుంది అంతే తప్పిస్తే ఇట్లా మొహం మీద కూడా, ఎందుకంటే ఎవడు వింటాడు ఎవడు విండు, అదే వాళ్ళకి అనుకున్నాను. అర్థం అవ్వాలి అంతే తప్పిస్తే చెబితే ఏదైనా వినవాళ్ళు కన్వే చేస్తున్నారా ఈ సినిమా ద్వారా? ఇస్ దేర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ టు టెల్ ఆడియన్స్? అందుకనే అడుగుతున్నాను. నేనేం అంటే నేను నా స్టోరీ చెప్పదలుచుకున్నాను అంతే. ఆడియన్స్ గ్రహిస్తే చాలు దాంట్లోంచి. నేను మొహం మీద ఇలా అంటే స్టేట్మెంట్ ఏమి ఇవ్వట్లేదు దీని నుంచి, కానీ స్టేట్మెంట్ ఉంటుంది, అది గ్రహిస్తారు జనాలు. నేను స్ట్రైట్ గా ఇది అని చెప్పేది ఏది ఉండదు దాంట్లో, కానీ పీపుల్ విల్ నోటీస్ సంథింగ్. అంతే కదా, ఎందుకంటే ఒక్కొక్క ఆడియన్ ఒక్కోలాగా రెస్పాండ్ అవుతున్నాడు, ఇన్ ఏ గుడ్ వే. హ్యాపీగా బయటకు వస్తున్నాడు, ఒక్కోలాగా రెస్పాండ్ అవుతున్నారు. సో అదే నేను ఇంకా ఎక్కువ మంది జనాల నుంచి చూసినప్పుడు కానీ నేను ఇంత చెప్పానా అని మీకు కూడా అనిపించలేదు? అనిపించలేదు. But డెఫినెట్ అదొక కొన్ని happy feeling కొన్ని definitely. జరుగుతాయండి, అంటే అనుకోని మనం చేసింది కాదు, కానీ కొన్ని జరిగిపోతాయి అంతే. అది నాకు ఈ సినిమాలో జరిగింది డెఫినెట్ గా. సో ఈ సినిమాకి అసలు అందరికంటే చాలా తక్కువ మాట్లాడింది మన హరిగారు. ఇప్పుడు మీరే మాట్లాడాలి ఖచ్చితంగా, బికాజ్ మీరు ఇప్పుడు ఎటు అసీదా హెలికాప్టర్ షాట్ ఆ సాంగ్ లో మీరు పాడారు కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ మ్యూజిక్. స్మరణ్స్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎంత పెద్ద ఎసెట్, బికాజ్ ఆల్రెడీ రిలీజ్ అయిన 2 songs వర్ లైక్ సూపర్ హిట్. థర్డ్ సాంగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు స్మరణ్ గురించి నేను చెప్పాలి ఒకమాట. యాక్చువల్గా ఈ సినిమాకి అంటే ఎక్కువ మంది సినిమాలు ఏంటంటే మ్యూజిక్ ముందు కంపోజ్ చేయించుకొని లేదా 1 or 2 songs అన్నా లేదా కొంత థీమ్ అన్న చేయించుకొని ముందుకు వెళ్తారు కదా. ఈ సినిమా ఎలా జరిగిందంటే షూట్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ చేతిలో పెట్టాం. స్మరణ్ షూట్కి వెళ్ళక ముందు స్టోరీ నరేట్ చేసాం, బాయ్ అచ్చా మై బరబ్బర్ కర్తం వేసుకో అని చెప్పేసి ఒక మాట ఇచ్చాడు. దాని తర్వాత షూట్ ఎలా అయితే జరుగుతుందో పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఎడిట్. అక్కడి నుంచి రోహిత్ అండ్ స్మరణ్, ఎడిటర్ రోహిత్ పెన్మత్స, సో హీ బిలాంగ్స్ టు విజయవాడ, ఈజ్ ఫ్రమ్ విజయవాడ. సో రోహిత్ అండ్ స్మరణ్ దే టుక్ ద కాల్ ఫర్ మ్యూజిక్. ఇక్కడ నుంచి మనకు సాంగ్ కావాలి. నేను మామూలుగా అనుకున్నాను ఒక 4 పాటలు ఉంటాయేమో మన సినిమాలో, విచ్ ఇస్ వెరీ ఫైన్. ఒకటి మాత్రం హైదరాబాదీ దావత్ సాంగ్ ఒకటి కావాలి. లైక్ అసలు రాహుల్ సిప్లిగంజ్ గారితో పాడించారు కదా, ఆ ఎనర్జీ వేరే లెవెల్. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు రాహుల్ డెఫినెట్ గా. సీరియస్లీ అలా ఒక సాంగ్ ఒకటి అట్లీస్ట్ ఎండ్ టైటిల్స్ మీద పెట్టుకోవడానికి ఒక దావత్ సాంగ్ కాంటెక్స్ట్ లో సెట్ కాకుండా పర్లేదు అనుకున్నాము, కానీ వాళ్ళు పెడుతూ వెళ్తే అది 11 songs వచ్చి ఆగింది. ఇప్పుడు 11 songs ఆ సినిమాలో. మేము దీని అప్పుడు జోకులు వేసుకుంటాం, హైదరాబాద్ అన్నమయ్య లేదంటే హైదరాబాద్ అమీర్ హమాప్కే ఐకోన్ అలా మాట్లాడుకుంటా ఉంటాం. నిజంగా ఇప్పుడు సినిమాలో 11 songs 32 minutes ఆఫ్ మ్యూజిక్ ఇస్ దేర్ ఇన్ ద, అంటే ఇన్ సాంగ్స్ రూపంలో ఉన్నాయి. దానికి ముందు ఇంకా తర్వాత సీన్స్ ఉంటాయి, బీజిఎం ఉంటుంది అనుకుంటే ఏ and you still believe all of this is going to work out for the film? 200%. My God. 200%. అంటే ఎవ్రీబడి ఈస్ సేయింగ్ దట్ మ్యూజిక్ ఈస్ లైక్ వావ్. అంటే మీకు ఇన్ని పాటలు ఉన్నాయన్న విషయం అంటే రీసెంట్ గా మీరు అంటే మాది టీజర్ లాంచ్ రోజు వంశీ నందిపాటి గారు చెప్పారు, మీకు గుర్తుంటే చూస్తే కనుక తెలుస్తుంది. ఆయన సినిమా మొత్తం చూశారు, అయిపోయిన తర్వాత ఆయన వచ్చి చాలా బాగుందండి మ్యూజిక్, దీనికి అసలు ఇన్ని పాటలు ఉన్నట్టు అనిపించలేదు తెలుసా సినిమా అయిపోయిన తర్వాత అన్నారు. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఇంకా ఆయన హీస్ మై యాక్చువల్లీ ఫ్రెండ్ కన్నా ఈజ్ మై క్లయింట్. ఆయన ఇల్లు ఒకటి డిజైన్ చేస్తున్నాం, ఒక బిల్డింగ్ ఒకటి. సో ఆ చనువుతోటి ఊరికి అడిగాం, ఇలా మేము ఒక సినిమా చేసాం సార్ అంటే కొంచెం మెరుగ్గానే వచ్చారు, బట్ చూసిన తర్వాత హీస్ వెరీ హ్యాపీ. అంటే ఎట్లా సార్ బీయింగ్ ఇంటూ అంటే బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్ అండ్ దెన్ డైరెక్టింగ్ ఫిల్మ్స్, 2 డిఫరెంట్ స్ట్రీమ్స్ లాగా అనిపించలేదా? హౌ ప్యాషనేట్ వాస్ దిస్ టు మేక్ అ ఫిల్మ్ అండ్ దెన్ డ్రైవ్ ఇంటూ దిస్? అన్న కట్టడంలో ఎక్స్పర్ట్, అటు బిల్డింగ్ అయినా ఇటు సినిమా అయినా ఏదైనా సరే బ్యాలెన్స్ చేస్తారంట. ఆర్కిటెక్చర్ నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ క్లయింట్స్ నాకు ఉన్నారు, వాళ్ళకి తెలుసు నేను సినిమా చేస్తున్నాను అది ఎప్పటి నుంచో, అంటే స్టార్ట్ అయిన ముందు ప్రొసీజర్ నుంచి తెలుసు వాళ్ళకి. బట్ వాళ్ళు కొంచెం స్పేస్ ఇచ్చారు అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ దూసుకుపోయారు. నో టూ గుడ్ టీమ్ విత్ అస్. సో అది నాకు ఎప్పుడు ఇబ్బంది జరగలేదు. సో ప్యారలల్ గా ఫ్యూచర్ లో కూడా ఇంకా సినిమాలు చేస్తారు అండ్ ఆల్సో యూ విల్ గో అలాంగ్ విత్ ది one at a time. Now we'll
ఈ అమీర్లో సక్సెస్ ని ఎంజాయ్ చేసి అండ్ దెన్ డిసైడ్. యా హరి గారు ప్లీజ్ Yeah, మాట్లాడండి. మాట్లాడతాను. చెప్పండి. కాదండి, బేసికల్ గా మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? నా బ్యూటీ సీక్రెట్ నేను పెద్దగా ఏది వాడనండి. మ్మ్. ఏదో మాట్లాడిస్తున్నారు అంతే. అస్సలు కాదు, అస్సలు కాదు, అస్సలు కాదు, అస్సలు కాదు. ఏదో మాట్లాడించడం కాదు. ఐ స్పెసిఫికలీ వాంటెడ్ టు ఆస్క్ యూ బికాజ్ ఇప్పుడు సినిమా చేయాలి అని అంటే ఎక్స్ట్రాగా స్కిన్ కేర్ కానివ్వచ్చు, యూజువల్గా హీరో అంటే యూ హ్యావ్ సర్టెన్ ప్రోటోకాల్ కదా, అలా మీరేం ఫాలో అయ్యారు అని అడుగుతున్నా నేను. వాజ్ దేర్ ఎనీ మేకప్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ నో? No. నో మేకప్ ఎట్ ఆల్, No makeup at all. బేసిక్ టచ్ అప్, కన్సీలింగ్, నథింగ్. మేము ఫేస్ వాష్ చేసుకుని సన్ స్క్రీన్ వేసుకుని వెళ్ళాం. పొద్దునొచ్చి షార్ట్ పెడితే అదే చంట మొహం రాత్రి వరకు. జిడ్డు మొక్కలన్నీ. బట్ దట్ హెల్ప్ ద ఫిల్మ్. ఆబ్వియస్లీ ఆ నేటివిటీ సో దీనికి వర్కౌట్ అయింది. దీని తర్వాత ఇప్పుడు స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తాం. Yeah, అది చేయాల్సి అదే వస్తుంది. అడుగుతున్నా నేను, మీ ప్రోటోకాల్ ఏంటి అన్నది. బికాస్ సినిమాకి సంబంధించి ఒక్కొక్కరు చెప్పారు కాబట్టి మీ పర్సనల్ స్పేస్ లో అడుగుతున్నా. అంత మమ్మీ జీన్స్ లేకపోతే సో పెద్దగా ఏం వాడు. అఫ్ కోర్స్ జస్ట్ మమ్మీ ఏదైతే ఇచ్చిందో అదే గిఫ్ట్. అదే సరే, ఎట్లా సార్ అసలు ఇంత గుడ్ బాయ్ తో ఎట్లా చేశారు సార్? అంత నాటి క్యారెక్టర్ ఎట్లా మీరు పండింది? ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత కామెంట్స్ అయితే మీకే అర్థం. సరే, లెట్స్ కంక్లూడ్ ఆన్ వెరీ గుడ్ నోట్ అండి. వన్ టేక్ అవే పాయింట్ ఫ్రమ్ ద ఫిలిం, ఆడియన్స్ వై డూ దే హ్యావ్ టు కమ్ టు ది థియేటర్స్ అండ్ ఆన్ August 21st అండ్ వాచ్ యువర్ ఫిలిం? ఏం చెప్తారు మీరు? ఒక్కొక్కరు ఒక్కొక్క హైలైట్ పాయింట్ తో విల్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. అమీర్లో ఒక లవ్ లెటర్ లాంటిదండి హైదరాబాద్కి. ఇది ప్రతి ఒక్క హైదరాబాదీయే కాదు, ప్రతి ఒక్కళ్ళు చూసి అదే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. ఈ సినిమా మేము చేసేటప్పుడు ఎంతైతే ఇన్వాల్వ్ అయ్యి చేసామో, సినిమా చూసేటప్పుడు కూడా అంతే ఇన్వాల్వ్ అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే హైదరాబాద్ వాళ్ళు డెఫినెట్లీ కనెక్ట్ అయిపోతారు, అర్థమవుతుంది. హౌ అబౌట్ ఆంధ్ర పీపుల్? ఆంధ్ర వాళ్ళు ఎందుకు కనెక్ట్ అవుతారు సినిమా చూస్తే? నేను చెప్పొచ్చు. అందరం చెప్తాం కదా, Hmm. ప్రిపేర్ అవుతాం. హైదరాబాద్ కదా, హైదరాబాద్తో మీకు వన్ డే కనెక్షన్ ఉన్నా కూడా యూ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సినిమా. ఇది హైదరాబాద్కి చదువుకోవడానికి లేదా పని చేసుకోవడానికి చాలా ఏరియాస్ నుంచి, చాలా స్టేట్స్ నుంచి చాలా వస్తూ ఉంటారు జనాలు. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఇలాంటి జనాలతోటి మావాడు ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పి వదిలేస్తారు. వరి అనేది వదిలేస్తారు డెఫినెట్గా. సో హైదరాబాద్ ఈస్ ఆర్ బ్యూటిఫుల్. డెఫినెట్లీ ఇట్ ఈస్ బ్యూటిఫుల్, డెఫినెట్లీ. అండ్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలాంటి సినిమానే. ఇది ఏదో జస్ట్ హైదరాబాద్ లో తీసిందే గానీ హైదరాబాద్ స్లాంగ్, హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళ కల్చర్, కోసం హైదరాబాద్ వైబ్ మొత్తం ఇదే ట్రెండ్ అవుతోంది కదా. మరి మా పరిస్థితి ఏంటి అన్నది అంటే అనిపించింది హైదరాబాద్ నాకు. వాళ్ళ కోసం మాత్రమే తీసింది కాదు, ఇది Hmm. అందరు చూడడానికి కోసమే తీసింది. బట్ ఇది హైదరాబాద్ లో కథ అంతే. అది అంటే ఇప్పుడు బేసికలీ మీరు చూసుకుంటే చాలా ఫిల్మ్స్ వైజాగ్ లోనో లేదంటే గోదావరి డిస్ట్రిక్ట్స్ లోనో అక్కడ బేస్ అయి ఉంటాయి. బట్ అక్కడ బేస్ అయి ఉన్నంత మాత్రాన ఇట్స్ నాట్ లైక్ దట్ కి అందరికి నచ్చదు అని కాదు. మనం ఇప్పటి వరకు అలాంటి స్టోరీస్ చూస్తూనే వచ్చాం. మనకు తెలిసిన చాలా మంచి మంచి లవ్ స్టోరీస్ గానీ, రివెంజ్ డ్రామాస్ గానీ, దే వర్ ఆల్ బేస్డ్ అవుట్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర టిపికలీ. సో just because it's based out of that, we never felt that This is out of box for us. ఇది మాకు కాదని మేము ఎప్పుడు అనుకోలేదు. సో ఇన్ ద సేమ్ వే అమీర్ లో కానీ టైటిల్ పెట్టినంత మాత్రం ఇది హిందీలో ఉంది, హైదరాబాద్ లో బేస్ అయి అంటే మనకు రిలేట్ అవుతామో లేదో అని కాదు. ఇప్పుడు చిత్తూరు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, శ్రీకాకుళం వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. సో హైదరాబాద్ అందరికి పుష్ప రాయలసీమ వాళ్ళే చూడలేదు కదా, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసారు కదా. Yeah, అంతే. But if Same also thing. I have to add to this, అంటే ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది మాకు in all the promotions that we're doing. అమీర్ లోగ్ అంటే బీయింగ్ రిచ్ అండి. సో మీకు రిచ్ ఎలా అవ్వాలో డబ్బుతోటి ప్రపంచంలో అందరు చిట్కాలు ఇస్తారు. వీఆర్ ప్రెజెంటింగ్ డిఫరెంట్ రిచ్నెస్. దిస్ వీల్ మేక్ యూ రిచ్ ఇన్ ఎమోషన్స్, వీల్ మేక్ యూ రిచ్ ఇన్ రిథమ్, will make you rich in relationships. Ameer Log is not about rich ante dabbe gaadu. Rich ante mana janalu, rich ante mana madhyunna prema, rich ante mana madhyunna community sense, kalisi undadam. So EV richness మీకు కావాలంటే మీరు అమీర్ లోగ్ డెఫినెట్లీ చూడాలి. ఆ రిచ్నెస్ ఇంకా పైకి తీసుకెళ్తుంది మిమ్మల్ని. దెన్ ద మనీ దట్ వాట్ ద హోల్ వరల్డ్ ఆస్క్స్ us to rush to, this is what we are asking you to rush to. The emotions, the love, the community that we built. సో ఈ లాంగ్వేజ్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారండి. ఇది హైదరాబాద్ లాంగ్వేజ్ కాదు, ఇది మనుషుల లాంగ్వేజ్. మనుషులు ముందు డబ్బును సృష్టించలేదు, ముందు రిలేషన్స్ ని సృష్టించారు. సో ఈ క్వశ్చన్ చాలా సార్లు ఆలోచించాను నేను. ఐ వాస్ ట్రైంగ్ టు ఫైండ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ అండ్ ఐ ఫీల్ దిస్ ఇస్ ది ఆన్సర్.
అండ్ ఒక ఇమోషన్ ని మీరు రీచ్ అవ్వాలంటే యూనివర్సల్ గా చెప్పలేరండి. ఒక స్పెసిఫిక్ చోటకి వెళ్ళి ఒక స్పెసిఫిక్ బాబుకి ఆకలి వేసినప్పుడు ఆ ఆకలి ఎక్కడైతే వేసిందో దట్ ఈస్ ద ట్రూ నేచర్ ఆఫ్ దట్ ఇమోషన్. నా ఇఫ్ ఐ జస్ట్ సే ఆకలి అందరికి వేస్తుంది కదా నేను ఆకలిని చూపించేస్తానంటే దానికి ఎవరు It'll కనెక్ట్ not అవ్వరు. work. అది ఎంత స్పెసిఫిక్ గా మీరు వెళ్ళి ఆ నిజాన్ని మీరు చూపిస్తే అది కనెక్ట్ అవుతారు. ఆ నిజాన్ని మేము చూపిస్తున్నాం. సూపర్. సో ఈ వైబ్ ఇలాగే కంటిన్యూ అవుతూ మీ అందరికీ సూపర్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 21st టు సెలబ్రేట్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్ యాజ్ వెల్ ఫర్ ద సూపర్ హిట్ ఫిలిం అమీర్ లోగ్. విషింగ్ యూ ఆల్ అ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ పవర్ టు యూ అండ్ యువర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.